హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ వచ్చేసి ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్ స్టేటస్ ఎలా ఉంది, ప్రెజెంట్ వర్క్ ఎలా నడుస్తుంది ఏంటనేది వీడియోలో మీకు క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే ఈ వీడియో షూట్ చేసేది వచ్చేసి 19/9/2025 పొద్దున్నే 10 గంటలకైతే ఈ వీడియో షూట్ స్టార్ట్ చేస్తున్నానండి. మనకేంటంటే ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ సంబంధించి 3 కంపెనీస్ అయితే వర్క్ చేస్తున్నాయండి. ఎల్&టి, షాపూర్జీ పాలెంజీ అలాగే ఎన్సీసీ అనే కంపెనీ. ఈ 3 కంపెనీలు కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్స్ సంబంధించిన ప్రాజెక్ట్ అయితే చేపట్టాయి అనమాట. ప్రజెంట్ ఏంటంటే మొత్తం కూడా ఈ 3 కంపెనీలు కూడా ఈ యొక్క షెల్టర్స్ అంటే పర్మనెంట్ షెల్టర్స్ అయితే నిర్మించుకుంటున్నారు. ప్రజెంట్ ఇవన్నీ చూడండి, ఇదంతా కూడా మనకు ఎన్సీసీ పర్మనెంట్ షెల్టర్స్ అండి. మొత్తం కూడా షెల్టర్స్ తో పాటు మెటీరియల్ అవన్నీ కూడా ఇక్కడే ఉండబోతున్నాయి అనమాట. మొత్తం కాంక్రీట్ అవన్నీ మిక్సింగ్ అన్ని కూడా ఇక్కడే జరగబోతాయి. ఇవన్నీ కూడా మనకు ఆగస్ట్ మంత్ లో అయితే స్టార్ట్ అయ్యాయండి. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్స్ ఈ కంపెనీస్ కి మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఈ యొక్క పర్మనెంట్ షెల్టర్స్ కి సంబంధించి ఎన్సీసీ కంపెనీ వాళ్ళకైతే ఇదంతా ఆగస్ట్ మంత్ లో మీరు చూసుకుంటే, ఆగస్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో చూసుకుంటే ఇదంతా కూడా చెట్లు అవన్నీ ఉండే మొత్తం కూడా నీట్ గా క్లియర్ చేసుకొని షెల్టర్స్ కూడా ఇటు సైడ్ ఒక 5-6 నిర్మించున్నారండి షెల్టర్స్. అలాగే మనకు ఇటు సైడ్ మొత్తం కూడా మెటీరియల్స్ అవి పెట్టుకోవడానికి, అలాగే మొత్తం ఇక్కడ కాంక్రీట్ అవన్నీ కూడా మిక్సింగ్ ఇక్కడ నుంచి జరిగి అయితే ఐకానిక్ టవర్స్ కి అయితే డిస్ట్రిబ్యూట్ అయితే అవుతుంది. ప్రజెంట్ దానికి సంబంధించి అన్ని కూడా మెటీరియల్స్ అవన్నీ కూడా లోపలికి అయితే వెళ్ళిపోయి ఉన్నాయి. అలాగే మొత్తం కూడా మిషనరీస్ అవన్నీ కూడా రెడీ చేసుకున్నారు ఎన్సీసీ కంపెనీ వాళ్ళైతే. అలాగే మనకు ఎదురుగా ఎల్&టికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఈ పర్మనెంట్ షెల్టర్స్ కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క ఎల్&టికి సంబంధించి ఈ మంత్ ఫస్ట్ వీక్ లో అయితే స్టార్ట్ అయ్యిందండి. మొత్తం కూడా ఈ ఫస్ట్ వీక్ జస్ట్ ఈ 15 days లోనే మనకు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోవడానికి అయితే వచ్చింది అనమాట ఈ షెల్టర్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ షెల్టర్స్ తో పాటు మిషనరీస్, హెవీ మిషనరీస్ అవన్నీ కూడా రెడీ చేసుకుంటారండి. మొత్తం ఇక్కడ నుంచే కదా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. మొత్తం స్టీల్స్ కానీ, ఐరన్ రాడ్స్ కానీ, అలాగే మనకు కాంక్రీట్ మిక్సింగ్ కానీ అవన్నీ కూడా ఇక్కడ నుంచే జరుగుతాయి. దానికి సంబంధించిన మెటీరియల్స్ అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు మొత్తం కూడా. అలాగే మొత్తం కూడా షెల్టర్స్ అవన్నీ కూడా వేస్తున్నారు చూడండి. ఇదివరకు ఇదంతా కూడా మనకు చెట్లు అవన్నీ ఉండే, ఇప్పుడైతే క్లియర్ చేసేసి మొత్తం ఈ మిషనరీస్ అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు ఈ యొక్క ఐకానిక్ టవర్ సంబంధించి. ఇది మనకు ఎల్&టికి సంబంధించిన షెల్టర్స్ అండి. అలాగే పవర్ కి మొత్తం ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా కొత్తగా అయితే వేసుకున్నారు మొత్తం కూడా. చూడండి, అంటే మీరు పాత వీడియోలు చూస్తుంటే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది ఈ వీడియోలో. అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. ఇవన్నీ కూడా చెట్లు, రకరకాల చెట్లు మొత్తం ఉండేది, గజిబి చెట్లు అవన్నీ కూడా క్లీన్ చేసుకొని మొత్తం షెల్టర్స్ అవన్నీ కూడా నిర్మించేసుకున్నారు. ఇంత కూడా మనకు ఎల్&టికి సంబంధించిన షెల్టర్స్. ఈ యొక్క ఎల్&టి ఇక్కడ మనకు అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ కానీ, అలాగే ఐకానిక్ టవర్ 3 and 4 ఈ 2 వర్క్స్ కూడా మనకు ఈ యొక్క ఎల్&టిఏ చేస్తుందండి. అలాగే మనకు ఎన్సీసీ 5వ ఐకానిక్ టవర్ సంబంధించిన వర్క్స్ అయితే చేస్తుందండి. మొత్తం చూడండి, లోపలైతే ఐరన్ రాడ్లు చూడండి, కొన్ని టన్నుల కొద్దీ, వేల కొద్ది టన్నుల కొద్దీ ఐరన్ రాడ్స్ అయితే ఉన్నాయి మొత్తం కూడా. లోపల కూడా దాదాపు ఒక 20-30 లారీల ఐరన్ రాడ్లు అవన్నీ కూడా దించేస్తున్నారండి లోపలైతే మొత్తం కూడా. చూడండి ఎలా ఉందో మొత్తం కూడా. ఈ యొక్క 3 కంపెనీస్ సంబంధించి ఈ యొక్క షాపూర్జీ పాలెంజీ అయితే కొంచెం అవతల సైడ్ ఉంటుందండి. ఈ 2 పక్కనే ఉంటుంది. దాని పక్కనే మనకు షాపూర్జీ పాలెంజీ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని కూడా పర్మనెంట్ షెల్టర్స్ పనులు అయిపోయి ఉన్నాయండి. ఈ యొక్క ఎన్సీసీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అలాగే షాపూర్జీ పాలెంజీ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఏంటంటే ఎల్&టిది ఒక 80% అయితే కంప్లీట్ అయ్యింది. రిమైన్ చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం కూడా మిషనరీస్ అవన్నీ కూడా వచ్చేస్తున్నారు చూడండి. మిషనరీస్ అవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనకు అక్కడ వైట్ షెల్టర్ కనిపిస్తుంది కదా, దానికి ఆపోజిట్ లోనే ఫ్రంటే మనకు ఐకానిక్ టవర్ 5 ఉంటుంది. దానికి సంబంధించి మనకు ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి చూడొచ్చండి, యువతలు ఉండేది వచ్చి మనకు ఎన్సీసీ, ఇది మనకు ఎల్&టి. దీని ఫ్రంట్ ఎగ్జాక్ట్ గా ముందే మనకు షాపూర్జీ పాలెంజీ షెల్టర్స్ కూడా ఉంటుంది. ప్రజెంట్ మనకు అన్ని టవర్స్ దగ్గర అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇదంతా మనకు ఐకానిక్ టవర్ 5. ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్ 5 దగ్గర ఏమైందంటే మొత్తం కూడా సైడ్ క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా నీట్గా అయిపోయి ఇటు సైడ్ ఉన్న ఐరన్ రాడ్లకి వాటందరికీ కూడా కెమికల్ అవన్నీ కూడా మనకు అప్లై చేస్తున్నారు. అంతా కూడా మనకు ఐకానిక్ టవర్ 5 దగ్గర అండి. ప్రజెంట్ మొత్తం పవర్ సంబంధించిన వైర్లు ఇవన్నీ కూడా లాక్కున్నారు. మొత్తం అటు సైడ్ ఆ మూల మొత్తం కూడా మనకు క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయండి. ఈ యొక్క ఐరన్ రాడ్స్ అవి ఉన్నాయి కదా, అవంతా కూడా మొత్తం క్లియరెన్స్ పనులు అయిపోయిన తర్వాత ఆ తుప్పు పట్టకుండా మొత్తం కెమికల్స్ అవన్నీ కూడా అప్లై చేస్తున్నారు మొత్తం కూడా. అటు సైడ్ అయితే చూపిస్తాను చూడండి ఒకసారి అయితే. ఇది మనకు ఐకానిక్ టవర్ 4 అండి. ఐకానిక్ టవర్ 4 దగ్గర ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క ఐరన్ రాడ్లు అవన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు. బాగా తుప్పు పట్టిపోయి ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా అయితే రిమూవ్ చేస్తున్నారు. ఆ రిమూవ్ చేసేందంటే వీటన్నిటి కూడా కెమికల్ అయితే అప్లై చేస్తారండి. ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గర ఏదైతే అప్లై చేస్తున్నారో 5 దగ్గర, సేమ్ ఇది ఐకానిక్ టవర్ 4 దగ్గర కూడా ఆ యొక్క కెమికల్ అయితే అప్లై చేస్తారు. చూడండి, కింద బాగా తుప్పు పాసి అవంటే పట్టిపోయి ఉంటుంది కదా, అవన్నీ కూడా నీట్ గా లాగేస్తున్నారండి మొత్తం కూడా ఈ ఐకానిక్ టవర్ 4 దగ్గర అయితే.
ఇది మనకు ఐకానిక్ టవర్ 3 అండి. ఈ 3 దగ్గర మొత్తం కూడా ఇక్కడ వరకు అయితే ఫౌండేషన్ అవన్నీ కూడా జరిగింది. ప్రెజెంట్ ఏంటంటే మొత్తం కూడా అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. మీకు అక్కడ బాక్సులుగా కనిపిస్తుంది కదా, ఆ బాక్సులు ఏంటంటే స్టీల్ అనేది వస్తుందండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ కి సపోర్ట్ గా డయాగ్రీ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తారు కదా, వాటికి యూజ్ చేసే ఇవన్నీ కూడా మొత్తం వాటిలో బాక్సులు ఏంటంటే స్టీల్స్, రెండు వైపులా స్టీల్స్ వచ్చి ఒక అంటే రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదా మనకు స్టీల్, మీరు విజయవాడ ఫ్లైఓవర్ మీద వాటి మీద చూస్తే మీకు అర్థం అవుతుంది. ఆ రైల్వే స్టేషన్ మీద ఎలా అయితే స్టీల్స్ యూజ్ చేశారో వాటి మీద అలా అయితే యూజ్ చేస్తారండి ఇక్కడైతే మొత్తం కూడా. ప్రజెంట్ ఏంటంటే ఈ ఐకానిక్ టవర్ 3 దగ్గర మొత్తం కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా జరిగి చూడండి, నీట్గా అయితే చేసేస్తున్నారు. ఇది వరకు మీకు ఈ ఫౌండేషన్ మొత్తం కూడా కనిపించేది కాదు, అంత బురద అలా ఉండేది. మొత్తం కూడా క్లియరెన్స్ అయిపోయి ఆ ఫౌండేషన్ మొత్తం కూడా నీట్గా అయితే బయట పెట్టడం చూడండి. మొత్తం కూడా క్లియరెన్స్ గా చిన్న బురద కూడా లేకుండా, మట్టి కూడా లేకుండా మొత్తం గీక్కుంటే వచ్చేస్తున్నారు. ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 and 4 దగ్గర కూడా మొత్తం కూడా నీట్ గా చేసుకుంటూ వస్తున్నారు చూడండి. అటు సైడ్ మీరు ఇటు సైడ్ ఐకానిక్ టవర్ 5 దగ్గర చూసుకుంటే మొత్తం కూడా లోపల కూడా క్లియరెన్స్ పనులు కానీ, అలాగే ఈ యొక్క ఐరన్ రాడ్లు అవన్నీ కూడా నీట్ గా అయితే బెండింగ్ చేసుకోవడం అవన్నీ కూడా నీట్ గా అయితే చేసి పెట్టుకున్నారండి. ఎక్కడ చిన్న మట్టి కూడా లేకుండా నీట్ గా అయితే క్లియర్ చేసుకున్నారు. అలాగే ఎప్పటికప్పుడు చిన్న చిన్న వాటర్ వర్షం వచ్చినా కూడా ఎప్పటికప్పుడు డీవాటరింగ్ చేయడానికి అయితే 2 ట్రాక్టర్లు అవుతున్నారు. ఎప్పటికప్పుడు కొంచెం వాటర్ వచ్చినా కూడా అయితే వెంటనే అయితే డీవాటరింగ్ అయితే చేసేస్తున్నారు మొత్తం కూడా. మన ఈ ఐకానిక్ టవర్ దగ్గర ఆ ప్లేస్ లో అయితే మనకు రీసెంట్ గా ఒక 20 days బ్యాక్ అయితే వెయిట్ టెస్ట్ అయితే చేశారండి, మట్టి గోతాల్లో వేసి. అవన్నీ కూడా మనకు సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయ్యింది అనమాట. ఆ మట్టిని అంతా కూడా బయటకి అయితే తరలించేశారు ఆ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత. కనిపిస్తుంది కదండి, ఇది వరకు ఇదంతా కూడా ఐరన్ రాడ్లు అవన్నీ కూడా నీట్ గా క్లియర్ చేసుకొని, బురద క్లియరెన్స్ పనులు తుప్పు పట్టిపోయింటే అవన్నీ కూడా నీట్ గా అయితే రిమూవ్ చేసేసి ఈ యొక్క ఐరన్ రాడ్లకి మొత్తం రెండు వైపులు ఒక దిమ్మలాగా కట్టుకుంటూ వస్తున్నారు చూడండి. మొత్తం ఒక గోడలాగా అయితే కడతారు అనుకుంటా మొత్తం కూడా. సో ఇటు సైడ్ అంతా కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇది వరకు మీకు లాస్ట్ వీక్ వీడియోలో అయితే అప్పుడు జస్ట్ ఆ తుప్పు పట్టినట్టు అవన్నీ రిమూవ్ చేసి కెమికల్ అవన్నీ కూడా అప్లై చేస్తున్నారు. ఇప్పుడైతే మొత్తం కూడా నీట్ గా దిమ్మలాగా అయితే వేసుకుంటూ వస్తున్నారు. అలాగే అక్కడ మొత్తం కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా నీట్ గా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. కాస్త వస్తూ ఉంటే అది కూడా నీట్ గా అయితే రిమూవ్ చేసేస్తున్నారండి మొత్తం మనకు ఐకానిక్ టవర్ కి సంబంధించి ఏంటంటే ఈ యొక్క ఐరన్ రాడ్కి సంబంధించిన వర్క్స్ ఇవంతా ఇక్కడంతా ఏదైతే ఫౌండేషన్ జరుగుతుందో వాటి కూడా నీట్ గా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడంతా చూడండి ఐకానిక్ టవర్ దగ్గర మొత్తం కూడా ఇదంతా కూడా ఒక గోడలాగా అయితే కట్టుకుంటూ వచ్చేస్తున్నారండి. రెండు వైపులా కాంక్రీట్ అయి పోసుకొని ఐరన్ రాడ్స్ కి కిందంతా కూడా తుప్పు పట్టకుండా ఆ యొక్క కెమికల్ అయితే అప్లై చేస్తున్నారు చూడండి. ఇదంతా మనకు ఐకానిక్ టవర్ 3 దగ్గర అండి, ఇలా చూపించాను కదా. మొత్తం కూడా క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి. ఇదంతా కూడా మనకి బాక్స్ లాగా ఉన్నాయి కదా, ఇందులో అంతా కూడా మనకు స్టీల్ లాగా ఒక స్తంభం లాగా అయితే వస్తుందండి. ప్రతి దగ్గర కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్స్ కి ఒక సపోర్ట్ గా అయితే ఉంటుంది ఇవన్నీ కూడా. అలాగే మనకి ఏంటంటే ఈ యొక్క ఐకానిక్ టవర్స్ అన్నిటిని కూడా కలుపుకుంటూ ఒక గ్లాస్ టవర్ అయితే రాబోతుంది. దాదాపుగా 900 మీటర్ల గ్లాస్ టవర్ అయితే ఉండబోతుంది. ప్రజెంట్ అయ్యంతా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా నీట్ గా చేసుకున్నాం. ఇది వరకు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఫౌండేషన్ ఉందా లేదా అనేది కూడా డౌట్ ఉండేది. ఇప్పుడు క్లియరెన్స్ పనులు చేస్తుంటే ఇది ఎంత జరిగిందని ఫౌండేషన్ మొత్తం కూడా ఐకానిక్ టవర్ అక్కడ ఉండే ఐకానిక్ మొత్తం ఇటంతా కూడా ఫౌండేషన్ అవన్నీ కూడా నీట్ గా అయితే జరుగున్నాయి. దానికి సంబంధించిన వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. మొత్తం ఇక్కడంతా చూడండి నీట్ గా ఇవంతా కూడా నీట్ గా చేసుకొని ఇప్పుడైతే ఆ మూలకైతే చేస్తున్నారు అనమాట. ప్రెసెంట్ మొత్తం ఇదంతా కూడా నీట్ గా ఫౌండేషన్ అంతా కూడా బయట పెట్టుకున్నారు. ఏదైతే ఆ హోల్స్ ఉన్నాయో ప్రతి హోల్ దగ్గర ఏంటంటే ఒక స్తంభం లాగా స్టీల్ అయితే వస్తుందండి. అక్కడ వచ్చింది కదా ఆ విధంగా అయితే స్తంభాల లాగా సపోర్ట్ లాగా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఇదంతా కూడా డయాగ్రీ టెక్నాలజీ యొక్క ఐకానిక్ టవర్స్ 5 కూడా మనకు 3 టెక్నాలజీ యూజ్ చేసి అయితే కడుతున్నారండి. రాఫ్ట్ ఫౌండేషన్ ఏదైతే ఫౌండేషన్ ఉంటుందో అదంతా కూడా రాఫ్ట్ ఫౌండేషన్ అనమాట. కొన్ని చాలా ఐరన్ రాడ్స్ యూజ్ చేసి అయితే కడతారు. అలాగే మనకి ఏంటంటే కోర్ కాంక్రీట్ మిడిల్లో మనకు ఉంది కదా రూములు, అవన్నీ కూడా మన కోర్ కాంక్రీట్ తో కడతారండి. ఒక్కొక్క ఫ్లోర్ కట్టడానికి మనకు 15 నుంచి 20 రోజులు అయితే పడుతుంది. చూడండి ప్రజెంట్ మొత్తం క్లియరెన్స్ పనులు అంతా చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ. అలాగే లోపల ఈ యొక్క ఐకానిక్ 3 దగ్గర లోపల కూడా మొత్తం క్లియరెన్స్ పనులు చేసుకున్నారు చూడండి. మొత్తం కూడా ఒక ఫ్లోర్ లాగా అయితే ఈ యొక్క ఐరన్ రాడ్లు ఉంటాయి కదా వాటితో అలొకేషన్ అన్ని కూడా చేసి పెట్టుకున్నారు మొత్తం కూడా. అన్ని కూడా లోపల అటు సైడ్ ఇటు సైడ్ ఒక 10 మంది చేస్తున్నారు, అవతల సైడ్ ఒక 10 మంది చేస్తున్నారు. ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గర మరి ఇటు సైడ్ ఒక 10-15 మంది ఉంటారండి ఈజీగా. మొత్తం కూడా అక్కడున్న మొత్తం మట్టినంతా కూడా బయట తీసేస్తున్నారు. అలాగే మీరు అక్కడ చూసుకోవచ్చు అండి, ఒక ఫ్లోర్ లాగా అయితే మొత్తం కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్స్ ఉంటాయి కదా వాటితో అయితే మొత్తం అలొకేషన్ అయితే చేసి పెట్టుకున్నారు నీట్ గా. దాదాపు ఒక 20-30 అయితే చేసి పెట్టుకున్నారండి. మొత్తం ఈ యొక్క ఐరన్ రాడ్లు రిమూవ్ చేసి అవన్నీ కూడా పెడతారేమో అనుకుంటా బహుశా కూడా. అలాగే మొత్తం ఐరన్ రాడ్లు మోసుకుని వస్తున్నారు ఇక్కడికి. మొత్తం
మొత్తం ఈ యొక్క ఐకానిక్ టవర్స్ 1, 3, 4, 5 దగ్గర ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉందండి. ఈ యొక్క ఐకానిక్ టవర్స్ సంబంధించిన వర్క్స్ అయితే ప్రజెంట్ ఇదండి. ప్రజెంట్ మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్స్కి సంబంధించిన ఈ 3 ఐకానిక్ టవర్స్కి ఇప్పుడైతే 1 and 2 చూద్దాము. ప్రజెంట్ అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది కూడా. అలాగే ఈ యొక్క ఎల్ఎన్టీ వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడే మెటీరియల్స్ అవన్నీ కూడా వస్తున్నాయంటే అవి కూడా చూపిస్తాను. ఈ యొక్క ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క ఐకానిక్ టవర్స్ ఉన్నాయి కదా 3, 4 ఈ రెండు కూడా మనకు బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 39 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. ఏదైతే ఈ ఐకానిక్ టవర్ 5 ఉంటుందో ఇది వచ్చేసి మనకు 49 ఫ్లోర్స్ అయితే ఉంటుంది అనమాట. మెయిన్ ఐకానిక్ టవర్ అదే అనుకోవచ్చు. ఇది సీఎం ఉండేది, అలాగే హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా ఉండేది. మొత్తం కూడా ఈ అన్ని ఐకానిక్ టవర్స్ను కలుపుకుంటూ ఒక గ్లాస్ బ్రిడ్జ్ అయితే రాబోతుందండి. సో ప్రజెంట్ ఈ ఐకానిక్ టవర్స్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా. మొత్తం కూడా అటుపక్క ఒక కంచె, మళ్ళీ ఇక్కడ పక్క ఐకానిక్ టవర్ చుట్టూ కూడా ఒక కంచెలాగా అయితే ఏర్పాటు చేసుకుంటారండి. ఇటుపక్క ఒక 10-15 మంది వర్క్ చేస్తున్నారు చూడండి. అన్ని మూలలు కూడా ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే వర్క్ అయితే చేస్తూనే ఉన్నారండి. ఇక్కడ మనకు ఐకానిక్ టవర్ 3 ఫ్రంట్ సైడ్ కూడా సైడే కాకుండా ఫ్రంట్ సైడ్ కూడా ఫౌండేషన్ ఇవన్నీ కూడా జరిగింది చూడండి. ఇప్పుడంతా కూడా మల్టీ క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారండి. ప్రజెంట్ అటు సైడ్ అంతా కూడా నీట్గా క్లియరెన్స్ పనులు ఐకానిక్ టవర్ 5 దగ్గర కానీ 3 దగ్గర కానీ 4 దగ్గర కానీ మొత్తం కూడా క్లియరెన్స్ పనులు చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా ఏదైతే ఫౌండేషన్ జరుగుతుందో అదంతా కూడా నీట్గా అయితే ఇదంతా కూడా మనకు ఎల్ఎన్టీ నిర్మించుకున్న షెల్టర్స్ అండి. ఇక్కడైతే క్లోజ్ చేస్తున్నారు. అలాగే మనకి ఇటు సైడ్ అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ మీరు 2 లారీలు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఈ యొక్క 2 లారీల నుంచి మనకు ఐరన్ రాడ్స్ అవి వచ్చినాయండి, స్టీల్స్ అవన్నీ కూడా. మొత్తం కూడా కొన్ని లారీలు అయితే అక్కడైతే దించుకున్నారు. ప్రజెంట్ ఈ 2 లారీ అయితే ఇంకా అన్లోడింగ్ అయితే చేయలేదండి. ఇక్కడ కూడా కొన్ని వెహికల్స్ వస్తున్నాయి. మొత్తం కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ 3, 4 దగ్గర అయితే ఈ యొక్క ఎల్ఎన్టీ వాళ్ళు అయితే ప్రజెంట్ ఈ వర్క్స్ అయితే చేస్తున్నారండి. మొత్తం కూడా ఇదంతా కూడా రీసెంట్గా లాస్ట్ వీక్ ఇదంతా కూడా క్లోజ్ చేస్తారు. మొత్తం కూడా కొత్త రేకులు అవన్నీ కూడా వేసుకొని ఒక కంచిలాగా అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పుడే ఈ యొక్క రిగ్ మిషన్లు ఇవన్నీ కూడా వస్తున్నాయండి. ఇప్పుడు ఇక్కడ ఐకానిక్ టవర్ దగ్గర అయితే ఇదంతా కూడా అసెంబ్లీకి అనుకుంటాను. ఈ యొక్క రిగ్ మిషన్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి ప్రజెంట్ అయితే. ఇవన్నీ కూడా మిషనరీస్ అండి, ఇప్పుడే వచ్చున్నాయి అనమాట. ఈ యొక్క రిగ్ మిషన్లు ఇవన్నీ కూడా అక్కడ కనిపిస్తుంది కదండి, ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా అవన్నీ కొత్తగా నిర్మించుకున్నారండి షాపుర్జీ పాలెంజీ కంపెనీ వాళ్ళు. ప్రజెంట్ దీనికి ఫ్రంటే మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 and 2కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతుంది. ఇదంతా ఎంట్రీ ప్లేస్ అనమాట. మొత్తం కూడా క్లోజ్ చేసేసారు. వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా, అందుకని క్లోజ్ చేస్తున్నారు. మొత్తం కూడా ఈ 5 ఐకానిక్ టవర్స్ సంబంధించి దాదాపుగా 4,500 కోట్ల పైన ప్రాజెక్ట్ అండి ఇదన్నీ కూడా. ఈ యొక్క రెండు కూడా మనకు ఐకానిక్ టవర్స్ బేస్మెంట్ అలాగే గ్రౌండ్ ఫ్లోర్తో 39 ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఇదంతా కూడా. మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర మనకు ఎంట్రీలోనే ఈ సేఫ్టీకి సంబంధించిన అవైతే ఒక సిస్టమేటిక్ ఇచ్చుంటారండి. మొత్తం మెటీరియల్స్ అవన్నీ కూడా. అలాగే ఇవన్నీ కూడా మెటీరియల్స్ మొత్తం కూడా దించుకున్నారు. ఇక్కడంతా కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అక్కడ కొంతవరకు పనికిరాని ఐరన్ రాడ్లు అవన్నీ కూడా రిమూవ్ చేసి ఇక్కడైతే పెట్టుకున్నారండి మొత్తం కూడా. ప్రజెంట్ ఇదంతా కూడా రీసెంట్గా ఒక 1 month బ్యాక్ అయితే వర్షం అయితే వచ్చింది కదా, అప్పుడు మనకు బ్యాక్ సైడ్ నుంచి అయితే వాటర్ రావడంతో ఇదంతా కూడా మునిగిపోయింది. వితిన్ ఒక 10 daysలోనే డీవాటరింగ్ పని కూడా చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేస్తారండి. అది మనకు ఐకానిక్ టవర్ 1. ప్రజెంట్ ఏంటంటే మొత్తం క్లియరెన్స్ పనులు చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం కూడా అన్ని టవర్స్కి సంబంధించి ఈ సైడ్ ఏదైతే ఫౌండేషన్ జరుగుతుంటుందో అదంతా కూడా క్లియరెన్స్ పనులు చేసుకుంటూ వస్తున్నారండి. అలాగే మనకు 4 దగ్గర కూడా సేమ్ అదే పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం కూడా ప్రజెంట్ క్లియరెన్స్గా చేసుకుంటూ ఈ అంత మొత్తం కూడా ఇక్కడంతా ఫౌండేషన్ అంతా కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారండి ఐకానిక్ టవర్ 1 దగ్గర. ప్రజెంట్ 2 దగ్గర కూడా సేమ్ లోపలైతే మొత్తం, ఎందుకంటే ఇది వరకు వాటర్ వచ్చేసిండే కదా, అదంటే డ్రీ వాటర్ పనులు అయిన తర్వాత కొంచెం బురద అవన్నీ నిల్చుండే, అవి కూడా మొత్తం కూడా నీట్గా అయిపోయింది. ఇది వరకు మనకు ఐకానిక్ టవర్ 1 and 2 అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుందండి వర్క్. తర్వాత వాటర్ రావడంతో డీ వాటరింగ్ పనులు చేసుకొని మళ్ళీ వర్క్స్ అనేది స్పీడప్ చేశారు. మళ్ళీ మొత్తం కూడా ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ అయితే ఉందండి ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర. ఈ 2 కూడా మనకు షాపుర్జీ పాలెంజీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. అది కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారండి షాపుర్జీ పాలెంజీ వాళ్ళు. అలాగే చూసారు కదండి, ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్స్ ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ సంబంధించిన వర్క్ స్టేటస్ అయితే ఒకేలాగైతే జరుగుతుందండి. ఒక సైడ్ మనకు ఐకానిక్ టవర్స్ 5 దగ్గర కానీ 3 దగ్గర కానీ మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది సిచ్యువేషన్. అలాగే సేమ్ మనకు ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర ఏంటంటే వర్క్ అనేది చాలా ఫాస్ట్గా జరిగిండే. తర్వాత ఏంటంటే రీసెంట్గా వాటర్ రావడంతో ఏంటంటే మొత్తం కూడా డీ వాటరింగ్ చేసి మళ్ళీ క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం కూడా ఇదండి ఐకానిక్ టవర్స్ యొక్క అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.